అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీవే ప్రాణం 6వ భాగం. రచయిత పావని రవీంద్ర గారు. కౌశిక్ రాధ దగ్గరికి వచ్చి గన్ అడ్జస్ట్మెంట్కి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. కానీ రాధ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. శ్యామ్ దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు. అప్పుడే అర్జున్ మాయ అక్కడికి వచ్చి, మాయ గర్ల్స్కి నువ్వు ట్రైన్ చేయని సార్ పిలుస్తున్నారంట, వెళ్దాం రా అని తీసుకువెళ్తాడు. రాధ అర్జున్ వైపు చూసి థ్యాంక్ యూ అన్నట్టుగా సైగ చేస్తుంది. అర్జున్ నవ్వుతూ వెళ్తాడు. 2 డేస్ లేటర్ క్యాంపింగ్ ప్లేస్ చేంజ్ అవుతుంది. అక్కడ వాళ్ళకు ఒక స్మాల్ బిల్డింగ్లో అకామిడేషన్ ఇస్తారు. ఈ 2 డేస్ ఫైరింగ్ ట్రైనింగ్ అయినందుకు జూనియర్స్కి చిన్న టెస్ట్ పెడతారు. అందరూ బాగా పెర్ఫామ్ చేస్తారు. రాధ అయితే అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అందరూ రాధని అప్రిషియేషన్ చేస్తే, ఇంత బాగా ట్రైన్ చేసినందుకు థ్యాంక్ యూ అని మాయకి ఆ క్రెడిట్ అంతా ఇస్తుంది. శ్యామ్ రాధని చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. రాధ శ్యామ్ని చూసే లోపుగానే ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. రాధ లోపలే నవ్వుకుంటుంది. శ్యామ్, వెల్డన్ జూనియర్స్, మిమ్మల్ని క్యాంప్కి తీసుకొచ్చినందుకు మీరు ఈ టైంని బాగా యూజ్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రెక్కింగ్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా ఇంతే ఇంట్రెస్ట్తో అందరూ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ గాయ్స్ అని అంటాడు. జూనియర్స్ థ్యాంక్ యూ సార్. శ్యామ్, ఈ న్యూ ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కౌశిక్ ఆర్ అర్జున్కి ఇన్ఫామ్ చేయండి. దే విల్ స్టార్ట్ ఇట్ అవుట్ అని అంటాడు. ఓకే సార్. సీనియర్స్ వర్క్ ప్లేస్కి వెళ్తే జూనియర్స్ ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయాక వాళ్ళందరూ రూమ్స్ కీపింగ్ చేస్తూ ఉంటారు. వర్క్ అయ్యి రాగానే తినేసి జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలా ఒకసారి రాధ రూమ్ కీపింగ్ చేస్తూ ఉంటే కౌశిక్ అక్కడికి వస్తాడు. రాధ ఉలిక్కిపడి ఎవరని వెనక్కి తిరిగి చూస్తుంది. ఉఫ్, మీరా సార్, ఏంటిలా వచ్చారు అని అడుగుతుంది కౌశిక్ని చూస్తూ. కౌశిక్ నవ్వుతూ, గోస్ట్ కానీ వచ్చిందనుకున్నావా ఏంటి? ఇది నా రూమ్, అందుకే వచ్చాను. ఓ సార్, నేను అలా అనలేదు. ఎర్లీగా వచ్చారేంటి అని. అందరూ వచ్చేసారా? నేను ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తాను అని అంటూ వెళ్ళబోతూ ఉంటే కౌశిక్ రాధ చెయ్యి పట్టుకొని ఆపుతాడు. రాధ సీరియస్గా చూసేసరికి చెయ్యిని వదిలేసి, నీతో కొంచెం మాట్లాడాలి రాధా అని అంటాడు. తర్వాత మాట్లాడుకుందాం సార్, నాకు పనుంది అని వెళ్ళబోతూ ఉంటే కౌశిక్ రూమ్ డోర్ని లాక్ చేస్తాడు. రాధ షాక్ అవుతుంది. సార్ ఏం చేస్తున్నారు? డోర్ ఓపెన్ చేయండి. ఓకే రాధా, ఒక్కసారి నేను చెప్పేది విను, తర్వాత డోర్ ఓపెన్ చేస్తానంటాడు కౌశిక్. నో సార్, ఫస్ట్ ఓపెన్ ద డోర్ అని అంది. నేను అది కాదు రాదా అని అంటూ ఉంటే ఒక్కసారి గట్టిగా ఐ సెట్ ఫస్ట్ ఓపెన్ ద డోర్, చాలా సీరియస్గా వచ్చింది ఆ వాయిస్. కౌశిక్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా శ్యామ్, అర్జున్ ఉన్నారు. కౌశిక్ వాళ్ళని చూసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాధ శ్యామ్ని అక్కడ చూసి ఫ్రీజ్ అయిపోతుంది. వెన్నులో ఉనుకు మొదలైంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. తలదించుకుని టెన్షన్ పడుతోంది. శ్యామ్ లోపలికి రాబోతూ ఉంటే అర్జున్ చేయి పట్టుకొని ఆపుతాడు. శ్యామ్ తన చేతిని విడిపించుకొని లోపలికి వస్తాడు. శ్యామ్ తన వైపు వేసే ప్రతి అడుగుకి రాధ గుండె వేగం పెరుగుతూ ఉంది. ప్లీజ్ శ్యామ్, నన్ను తప్పుగా అనుకోకరా. ఇప్పుడు నువ్వు నన్ను ఒక్క మాట తప్పుగా అన్నా ఇక్కడే గుండె పగిలి చచ్చిపోతాను అని మనసులో అనుకుంటూ దీనంగా తన బాధంతా అదురుతున్న తన పెదాలను ఆపుతూ పంటి బిగువన దాచేసింది. రాధ ఆ పిలుపు చాలా సౌమ్యంగా, ఇంకా చెప్పాలంటే ఎంతో ప్రేమగా వచ్చింది శ్యామ్ దగ్గర నుండి. రాధ చాలా ఆశ్చర్యంగా, ఇంకా ఆనందంగా తలెత్తి చూసింది. శ్యామ్ పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని తెచ్చి ఆమెకిస్తాడు. రాధ గబగబా వాటర్ని తాగుతుంది. శ్యామ్ పిచ్చిపిల్ల అని మనసులో నవ్వుకుంటాడు. చూడు రాధా, మనం తప్పు చేసినప్పుడే భయపడాలి, తలదించుకోవాలి. మన తప్పు లేనప్పుడు ఎవరి ముందు కూడా మనము సరే డోంట్ కేర్ అన్నట్టుగానే ఉండాలి. అర్థమైందా? ఎవరైనా అయితే అలాగే ఉంటాను, కానీ నీ దృష్టిలో ఒక క్షణం కూడా నెగిటివ్గా ఉండలేను నేను అని మనసులో రాధ అనుకుంటూ సరే అన్నట్టుగా పైకి తలూపుతుంది. శ్యామ్, వెళ్ళి ఫుడ్ అరేంజ్మెంట్స్ చూడు అని అంటాడు. రాధ మౌనంగా అక్కడి నుంచి వెళ్తుంది. శ్యామ్ రాధ వెళ్ళిన వైపు చూస్తూ మనసులో, ఒక్క నిమిషంలో ఎందుకే అంత భయపడిపోయావు? నేను ఎక్కడ నీ గురించి తప్పుగా అనుకుంటాను అన్నా, నాకు నువ్వేంటో తెలియదా అనుకుంటాడు. రాధ వెనక్కి తిరిగి శ్యామ్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఉఫ్, ఎక్కడ నువ్వు తనను తిడతావేమోనని భయపడి చచ్చానురా బాబు అంటాడు అర్జున్. నీ ఫ్రెండ్ మరీ అంత వరస్ట్ కాదులేరా అంటాడు శ్యామ్. అయినో, ఈ విషయం ఇక్కడే వదిలే. నీ ఫ్రెండ్ కూడా మరీ అంత వరస్ట్ కాదులేరా అంటాడు అర్జున్. శ్యామ్ నవ్వుతాడు. అయినా సార్ సార్ అంటూ ఉంటే ఈ పిల్లని చూసి చాలా సెన్సిటివ్ అనుకున్నా, ఒక్క చూపుతో ఒక్క మాటతో చెట్టంత మగాన్ని నోరెత్తకుండా భయపెట్టేసిందిరా. ఇద్దరూ నవ్వుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. కౌశిక్ వెనకే అర్జున్, శ్యామ్ కూడా అక్కడికి వస్తారు. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇన్వాల్వ్ అవ్వచ్చు అని సైలెంట్గా వాళ్ళు బయటే ఆగిపోతారు. కౌశిక్ డోర్ని లాక్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు డోర్ నాక్ చేద్దామని అనుకునే లోపుగానే రాధ అరుపులు, ఐ సెడ్ ఫస్ట్ ఓపెన్ ద డోర్ అన్న మాట చాలా సీరియస్గా వచ్చింది వాయిస్. అవి వినిపిస్తాయి వాళ్ళకి. డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చుంటారు. మాయ, హే మన క్యాంప్ రేపటితో లాస్ట్
రేపు అయితే మనకి టాస్క్లు కూడా ఏమీ లేవు కదా, ఏమైనా ఫన్ గేమ్స్ పెట్టుకుందామా? నైస్ ఐడియా, లాస్ట్ డే ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం, ఏమంటారా అంటాడు వరుణ్. ఓకే అని అందరూ అరుస్తారు. సుందర్ సార్ ప్లీజ్ గ్రాంట్ యువర్ పర్మిషన్ అని క్యూట్గా అడుగుతుంది మాయ. శ్యామ్ నవ్వుతూ, నువ్వు ఎంత క్యూట్గా అడిగినా పర్మిషన్ ఇవ్వాల్సింది నేను కాదు మన సార్, నేను మీలాగే జస్ట్ స్టూడెంట్ని. మేడం మర్చిపోయినట్టున్నారు వరుణ్. కానీ నువ్వు హెడ్ కదా మా అందరికీ, నువ్వు ఒప్పుకుంటే ఈజీగా సార్ ఒప్పేసుకున్నట్టే అని అంటాడు. అవునరా, 1 వీక్ ఫుల్ టైర్డ్ అయ్యాం, రీఫ్రెష్ అయ్యి వెళ్దాం ఇక్కడ నుంచి, సార్ని ఒప్పించు అంటాడు అర్జున్ కూడా. సరే అడిగి చూస్తాను, అందరూ ఏ అని అరుస్తారు. వరుణ్, రేపటి సంగతి సరే, ఇప్పుడు సరదాగా అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాంరా. అవును, మన కాలేజ్ సింగర్ కూడా ఇక్కడే ఉంది కదా అని అంటారు అందరూ. రాధా సాంగ్ అందుకో అని అంటారు ఆమెను చూస్తూ. శ్యామ్ వైపు చూస్తుంది. నీకు అందరిలో పాడటం నచ్చట్లేదు కదా, నిన్ను బాధ పెట్టే పని నేనేది చెయ్యను అని అనుకొని. సారీ సార్, ఐ కాంట్ నౌ. శ్యామ్ రాధని చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. అందరం ఈ ఫైర్ చుట్టూ డ్యాన్స్ చేద్దాము రండి అని అంటాడు వరుణ్. ఓకే, అందరూ ఫైర్ చుట్టూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. రాధ ఒక సైడ్ కూర్చొని చూస్తూ ఉంటుంది. కౌశిక్ లోపలే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. శ్యామ్ అక్కడికి వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావురా, అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నారు, కమ్ అని పిలుస్తాడు. కౌశిక్ సారీరా. దేనికిరా? తలెత్తి చూస్తాడు. కౌశిక్ భుజం మీద చేయి వేసి, మేబీ ఈ సారీ చెప్పాల్సింది నాకు కాదేమో అని అంటాడు. ఐ కాంట్ ఫేస్ సర్ అని అంటాడు కౌశిక్. దానికన్నా ఈ గిల్ట్ మోయటం ఇంకా కష్టం తెలుసా అంటాడు శ్యామ్. కవిత రాధ దగ్గరికి వచ్చి, ఏంటే డ్యాన్స్ వేయకుండా అలా కూర్చున్నావు, మూడ్ లేదే, నువ్వు వెళ్ళు. రాధ పక్కనే కూర్చొని, ఏంటి కౌశిక్ సార్ గురించి ఆలోచిస్తున్నావా ఇంకా? అదేం లేదు అని అంటుంది. సరే కానీ రేపే లాస్ట్ డే, ఏం తెలిచావు ఏంటి? క్యాంప్ నుంచి వెళ్ళాక అక్కకి గుడ్ న్యూస్ చెప్తా అన్నావు కదా. అయితే మరి ప్రపోజ్ చేయి. అవసరం లేదు. అదేంటే, నా ప్రేమ తెలియకపోతేనే కదా నేను చెప్పాలి, తనకి తెలుసు, చూద్దాం ఆయన ఎప్పుడు ఓపెన్ అవుతారో అని అంటుంది రాధ. నీ ప్రేమ తెలిస్తే సరిపోదు, తనకి కూడా ప్రేమ ఉండాలి కదా అని అంటుంది కవిత. నువ్వు నాకు తొక్కలో డౌట్లన్నీ పెట్టకు. హీ లవ్స్ మీ, ఐ నో ఇట్. అందరూ డ్యాన్స్ ఆపేసి కూర్చొని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే వరుణ్, ఏ మాయా, ఇంకో 2 monthsలో కాలేజ్ అయిపోతుంది కదా, వాట్ నెక్స్ట్? ఏముంది, డాడ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ చూసి ఉంచారు, నచ్చితే పెళ్లి చేసుకొని డాడ్ బిజినెస్ చూసుకోవడమే. అదేంటి సుందర్ నువ్వు లవ్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను. అప్పుడే రాధ అక్కడికి వస్తుంది కానీ వాళ్ళ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. శ్యామ్ మాయని లవ్, ఆ మాట రాధ బ్రెయిన్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. చిచ్చి అలా అయి ఉండదులే అని ఈ లోకంలోకి వచ్చింది. హే నో, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది మాయ. రాధ ఊపిరి పీల్చుకుంది. అయినా సుందర్ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది, అండ్ ఐ నో షీ ఈజ్ వెరీ లక్కీ గర్ల్. రాధ షాక్స్. తనకెలా తెలుసు? శ్యామ్ నా దగ్గర కూడా ఓపెన్ అవ్వలేదు కదా అని బ్లష్ అవుతుంది. ఓ, ఎవరా లక్కీ గర్ల్ అడుగుతాడు వరుణ్. ఐ డోంట్ నో అంటుంది మాయ. మరి లవ్ చేస్తున్నాడని నీకెలా తెలుసు అని అడుగుతాడు వరుణ్. ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫోర్స్ చేస్తే, ఫ్రాంక్గా ప్రపోజ్ చేస్తే అప్పుడు చెప్పాడు అని అంటుంది మాయ. రాధ షాక్ అవుతుంది. వాట్, ఫస్ట్ ఇయర్లోనా? నేను వచ్చింది ఈ ఇయర్లోనే కదా అని అనుకుంటూ ఉంటుంది తనలో తనే. ఓ, అయితే తనెవరో తెలీదా నీకు అని అడుగుతాడు. తన నేమ్ తప్ప ఏమీ తెలియదు, తను ఎప్పుడూ చెప్పలేదు, అడిగితే టైం వస్తే డైరెక్ట్గా చూపిస్తాను అన్నాడు. తన పేరు షీస్ ప్రియా. రాధ కళ్ళు తిరిగాయి. అప్పుడే అక్కడికి వచ్చిన కవిత పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. కవిత రాధ మొహం మీద నీళ్లు చల్లితే కళ్ళు తెరిచి చూస్తుంది. లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కవిత రాధ నెత్తిన ఒకటి వేసి కోపంగా, ఎందుకే ఏడుపు? రాధ వెక్కుతూ, శ్యామ్ ప్రియా అంటుంది. నువ్వు అది నమ్ముతున్నావా? నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అని అంది. ఉంది. మీ వాడికి మామూలుగా ఉందా ఫాలోయింగ్? వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పుండొచ్చు కదా. అంటే మాయ మేడం తన బెస్ట్ ఫ్రెండ్ కదా, తను చెప్పేసరికి ఒక క్షణం బ్లాంక్ అయిపోయానే. బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు లవ్ చేస్తే 3 years నుంచి తను ఎవరు చెప్పకుండా ఉంటాడా? ప్రేమించినప్పుడు ప్రేమికుడి మాట మాత్రమే వినాలి, అందరి మాటలు పట్టించుకోవద్దు. సరే, అప్పుడే అక్కడికి మాయ వస్తుంది. హే రాధా. రాధా కవిత వీళ్ళిద్దరూ కూడా ఉలికిపడి చూస్తారు మాయ వైపు. రాధా కవిత వైపు చూసి, వినేసిందంటావా అన్నట్టుగా సైగ చేస్తుంది. కవిత, నువ్వు బయటపడకు, తనేమీ వినుండదులే, మామూలుగానే ఉండని సైగలతో చెప్తుంది. రాధా, మేడం ఏంటి ఇలా వచ్చారు అని అడిగింది. అందరూ స్టార్ట్ అవుతున్నారు, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది మాయ. ఎక్కడికి మేడం? అదేంటి, అందరికీ చెప్పాను కదా ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. మేడం, దానికి కొంచెం మతిమరుపులే, వదిలేయండి, మేము రెడీ, పదండి. అందరూ నియర్ బై ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్యామ్ ఒక సైడ్కి ఉండి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది రిమోట్ ఏరియా కాబట్టి కేర్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో
తను టీం హెడ్ అవ్వడం వల్ల అందరికీ రెస్పాన్సిబిలిటీ తన మీదే ఉంది. హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోదామని వాళ్ళ ప్లాన్. అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాటర్‌లో ఆడుకుంటూ, ఫోటో షూట్ చేసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో వాళ్ళు ఉన్నారు. అందరూ లంచ్‌ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రిటర్న్ అవుదాము అని అనుకునే టైంకి వాళ్ళ బ్యాచ్‌లో రాధ, కవిత మిస్ అయ్యారు. శ్యామ్ అది నోటీస్ చేసి ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ఎవరికీ కూడా తమకు తెలియదు అని అన్నారు. శ్యామ్‌కి చాలా కోపం వచ్చింది. అది చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు? అలాగే భయమేసింది. ఏమైపోయారు అని అనుకుంటూ అందరూ తలో వైపు వెళ్ళి వెతుకుతూ వెళ్తారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కవిత ఏడుస్తూ కనిపిస్తుంది శ్యామ్‌కి. ఏమైంది కవిత? రాధ ఎక్కడా? అని అడుగుతాడు శ్యామ్. రాధ కనిపించట్లేదు సార్. ఎంత వెతికినా దొరకట్లేదని ఏడుస్తూ ఉంటుంది కవిత. అర్జున్ ఫస్ట్ ఆ ఏడుపు ఆపు. అసలు మీరు ఇక్కడ ఎందుకొచ్చారు? అక్కడ వాష్‌రూమ్స్ ఉన్నాయని వచ్చాం. నేను లోపలికి వెళ్ళాను. తను బయటే వెయిట్ చేస్తోంది. నేను బయటకొచ్చేసరికి తను కనిపించలేదు. చుట్టూ అంతా వెతికాను. ఎక్కడా లేదు. అసలు మీరు మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా ఎలా వచ్చేస్తారు? అని గట్టిగా అరుస్తాడు. శ్యామ్, కమాన్ అర్జున్, లేడీస్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారా? అయినా ఇక్కడ వాష్‌రూమ్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోమని నేనే అందరికీ చెప్పాను. ఈ డిస్కషన్ ఆపి ఫస్ట్ మనం తనని వెతుకుదాం. చాలాసేపు చుట్టుపక్కలంతా వెతుకుతారు. కానీ రాధ ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ తన మనసులో అలజడి మొదలైంది. శ్యామ్ అందరినీ కూడా క్వార్టర్స్‌కి వెళ్ళిపోమని చెప్తాడు. మరి రాధా అని అడుగుతాడు అర్జున్. దానికి శ్యామ్, కాసేపట్లో ఇక్కడ చీకటి పడుతుంది. ఇక్కడ అందరూ కూడా ఉండడం అంత సేఫ్ కాదు. వరుణ్, నువ్వు అందరిని తీసుకొని క్వార్టర్స్‌కి వెళ్ళిపో. మేము ఎలాగైనా సరే తనని తీసుకొని వస్తాం. అలాగే సార్‌కి ఇక్కడ జరిగింది కూడా ఇన్ఫార్మ్ చేసి రెస్క్యూ టీమ్‌ని హెల్ప్ అడగమని చెప్పు. ఈలోపు నేను, అర్జున్ ఇక్కడ వెతుకుతూ ఉంటాం రాధ గురించి. కవిత, లేదు సార్, నేను కూడా మీతోనే ఉంటాను ఇక్కడే అని అంటుంది. ప్లీజ్ కవిత, అర్థం చేసుకో. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నీ ఫ్రెండ్‌కి ఏమీ కాదు, వెళ్ళు అంటాడు. లేదు సార్, నాకేమైనా పర్వాలేదు. తను లేకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను. ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది కవిత. వరుణ్, నువ్వు మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళు. ఓకే కౌశిక్, నేను కూడా ఉంటానురా. ముగ్గురం వెతుకుదాం. ఓకే. వరుణ్ అందరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్, కవిత ఇక్కడే ఉండు. కౌశిక్ కాసేపు తనకు తోడుగా ఉండు. నేను అర్జున్ చూసి వచ్చి వస్తాం అని అంటారు. అర్జున్, శ్యామ్ చెరొక వైపు చూస్తూ ఉంటారు. ఎంత వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. అర్జున్ తిరిగి కవిత దగ్గరికే వస్తాడు. సార్, ఏమైనా తెలిసిందా? అర్జున్ నో అన్నట్టుగా తలుపుతాడు. కౌశిక్, కాసేపు నువ్వు ఇక్కడ ఉండరా, నేను వెళ్ళి చూసి వస్తాను. శ్యామ్ ఎటు వెళ్ళాడు అని అడుగుతాడు. అర్జున్ అటు కౌశిక్ కూడా వెళ్ళి చూస్తాడు. కాసేపటికి అతను కూడా తిరిగి వస్తాడు. ఏమైనా తెలిసిందా? సుందర్ ఏమైనా కనిపించాడా అని అడుగుతాడు. సుందర్ కనిపించలేదురా నాకు. ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు కౌశిక్. లేదురా. కవిత ఏడుస్తూ ఉంటుంది. అర్జున్, రాధకి ఏమీ కాదులే కవిత, ప్లీజ్ డోంట్ క్రై అని నచ్చ చెప్తూ ఉంటాడు. తను డేరింగ్ అండ్ డాషింగ్ సార్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను. కానీ తనకి చీకటి అంటే చాలా భయం. ఇక్కడ చీకటి కూడా పడిపోయింది. ఒక్కతే ఎలా ఉందో అని ఏడుస్తూ అంటుంది కవిత. అర్జున్, కౌశిక్ తనని ఎలా ఓదార్చాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటారు. అర్జున్, మీరు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి. ప్రాబ్లం అనిపిస్తే క్వార్టర్స్‌కి వెళ్ళిపోండి. రెస్క్యూ టీమ్ ఇంకా రాకపోవడం ఏంటో వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేయండి. నేను వెళ్ళి చూస్తాను. అర్జున్ మనసులో అసలు వీడెక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించకపోవడం ఏంటి అని అనుకుని వెతకడానికి వెళ్తాడు. శ్యామ్ అలుపు అనేది లేకుండా వెతుకుతూనే ఉంటాడు. చీకటి పడిపోయింది. శ్యామ్ నిరాశగా ఒక చోట కూర్చొని, రాధా ఏమైపోయావు నువ్వు ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా తనకేదో అనుమానం అనిపించి ఒక చోటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లే కొద్దీ తన గుండె సడి పెరుగుతూ ఉంది. రాధ ఇక్కడే ఎక్కడ ఉందని తన మనసు చెప్తోంది. తన నమ్మకం నిజమైనట్టుగా రాధ అక్కడే ఉంది. రాధ అచేతనంగా పడిపోయింది. శ్యామ్ తనని చూడగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని ముందుకు వెళ్తాడు. ఎంత లేపినా కూడా తను లేవడం లేదు. బాడీ చల్లబడిపోయింది. ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది. శ్యామ్ తనని లేపడానికే చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అరికాలు, అరిచేతుల్ని రబ్ చేస్తూ ఆమె ఫేస్పై తడుతూ తనని లేపడానికి చూస్తున్నాడు. కానీ అది విఫలయత్నమే అయ్యింది. శ్యామ్ గుండె బరువెక్కింది. రాధ పల్స్ కూడా తెలియడం లేదు. శ్యామ్కి ఒక్కసారిగా మైకం కబ్బినట్టుగా అనిపించింది. తను ఈ లోకంలో లేడు. ప్రపంచాన్ని మర్చిపోయి రాధను చూస్తూ ఏడుస్తున్నాడు. రాధని గుండెలకు హత్తుకొని, ప్లీజ్ రాధ, కళ్ళు తెరువు, నేను ఇలా చూడలేకపోతున్నాను. నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. నా కోసం కళ్ళు తెరువుమా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. శ్యామ్ గుండె సడి రాధకి తెలుస్తుంది. తన కన్నీళ్లు తడికి రాధలో మూమెంట్ వచ్చింది. శ్యామ్ అది గమనించి రాధా రాధా అంటూ పిలుస్తున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన అర్జున్, కౌశిక్, కవిత అండ్ రెస్క్యూ టీం కూడా వచ్చారు. శ్యామ్ వాళ్ళని చూసి వెంటనే, కవిత హాట్ వాటర్ బాటిల్ ఉందా, తీసుకునిరా. సార్ అంటూ కవిత రాధ దగ్గరికి వెళ్తుంది. కొంచెం వేడి నీళ్ళు రాధ నోట్లో వేస్తుంది.
కవిత రాధ కొంచెం కాన్షియస్లోకి వస్తుంది. శ్యామ్ కవిత ఇంకొంచెం హాట్ వాటర్ తాగించడానికి తన బాడీ మొత్తం చల్లబడిపోయిందంటాడు. ఓకే సార్ అని రాధకి వాటర్ని తాగిస్తుంది. రాధ కొంచెం వాటర్ తాగి మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతుంది. కవిత రాధ ఏమైంది, ప్లీజ్ కళ్ళు తెరవని అంటూ ఏడుస్తుంది. రెస్క్యూ టీం తనని అర్జెంటుగా తీసుకొని వెళ్ళాలి, షీ నీడ్ మెడికేషన్ అని అంటారు. శ్యామ్ తనని ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. రెస్క్యూ టీం తెచ్చిన వెహికల్లో ఫాస్ట్గా రాధని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ నథింగ్ సీరియస్, ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టాను, మార్నింగ్కి తను నార్మల్ అయిపోతుంది. శ్యామ్ కవితను తన పక్కనే ఉండు, నేను బయట వెయిట్ చేస్తాను. కౌశిక్ అర్జున్ మీరు క్వార్టర్స్కి వెళ్ళిపోండి, కవితకి నాకు డిన్నర్ తీసుకుని రండి అని చెప్తాడు. సుందర్ సార్ నీతో మాట్లాడాలన్నారు, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, మీరిద్దరు వెళ్ళిరండి. శ్యామ్ అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ అవునన్నట్టుగా తలూపుతాడు. ఇద్దరు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు సార్తో మాట్లాడిన తర్వాత టీం అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు కాబట్టి అర్జున్, కౌశిక్, శ్యామ్, రాధా, కవిత అండ్ వాళ్ళ సార్కి టికెట్స్ బుక్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్యామ్ వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. రాధకి నార్మల్ అయింది. లేచి కూర్చొని ఉంటే కవిత బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది. ఏంటి నేనేదో చిన్నపిల్లలా తినిపిస్తున్నావు, సరిగ్గా తినకే కళ్ళు తిరిగి పడిపోయి నిన్నంతా నన్ను టెన్షన్ పెట్టావు, తిను ముందు నువ్వు అని అంటుంది కవిత. అబ్బా చాలా ఆపవే బాబు, ఇంకా తింటే కక్కేలా ఉన్నాను, డాక్టర్ చెప్పారు నువ్వు బాగా తినాలని. ఏం కాదులే తిను, పొట్ట ఎంత ఉంటే అంతే తింటారే, నీకు నచ్చినంత కుక్కేస్తే ఎలా అయినా లిమిట్లో తినాలని తెలియదా, మొన్నే కదా మన హిట్లర్ సార్ చెప్పారు మర్చిపోయావా అని అంటుంది రాధ. రాక్షసి, నిన్నంత కష్టపడి వెతికితే హిట్లర్ అంటావేంటి, నిన్నటి వరకు నువ్వు అదే కదా అన్నావు, అది నిన్న ఈరోజు కాదు. అబ్బో ఎందుకో నా హార్ట్ని నాకు తిరిగి తెచ్చిచ్చి వెళ్ళారు కాబట్టి అందుకే. ఏడవకు, నేనేమి ఆయన గారిని తిట్టలేదులే, హిట్లర్ మూవీలో చిరు కూడా మంచివాడే తెలుసా, కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ అంతే. అంటే ఏంటే కోపిష్టి అంటావు అంతేనా? అంటాను. బయట నుంచి వీళ్ళ మాటలన్నీ వింటూ కౌశిక్, అర్జున్ శ్యామ్ని చూసి నవ్వుతూ ఉంటారు. లోపలికి వెళ్తూనే అర్జున్, ఏది ఇటు చూసి అను ఆ మాట. రాధా, కవిత ఒకేసారి షాక్ అవుతారు. రాధ వాళ్ళని చూసి తల దించేస్తుంది. కౌశిక్, అర్జున్ నవ్వుతూ ఉంటారు. శ్యామ్ రాధ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అంతా ఓకేనా, రాధ తలెత్తకుండా ఓకే అన్నట్టుగా తలుస్తుంది. కవిత లగేజ్ ప్యాక్ చేసుకోండి, 1 అవర్లో మనం స్టార్ట్ అవుదాం. అర్జున్ మీరు రూమ్ వెకేటింగ్ ప్రాసెస్ చూడండి, నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూసి వస్తాను. ఓకే అని అందరూ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. 1 అవర్ తర్వాత అందరూ బస్సు ఎక్కుతారు. అందరూ అలసటతో ఉండడం వల్ల నిద్రపోతారు. శ్యామ్కి మాత్రం నిద్ర పట్టక రాధ వైపే చూస్తూ అలాగే ఉండిపోతాడు. రాధ మత్తుగా నిద్రపోతూ ఉంది. శ్యామ్ మనసులో ఎంత క్యూట్గా పడుకుంది అని నవ్వుకుంటూ ఉంటాడు తనలో తనే. నన్ను మొత్తంగా మాయ చేసేసావు, వద్దు వద్దు వద్దంటూనే నన్ను నీ మాయలో పడిపోయేలా చేశావు. నువ్వు కాసేపు కనపడకపోతే నా మనసు విలువిల్లాడిపోయింది. నీకేమైందో అన్న ఆలోచన కూడా భరించలే స్థితిలో పడేశావు. ఇంకాసేపు నువ్వు కదలకుండా అలాగే ఉంటే అప్పుడే నా గుండె ఆగిపోయేదేమో. ఎందుకు ఇంతలా నిన్ను ప్రేమించేలా చేశావు? నా మనసు, నా జీవితం ప్రియా కోసమని నేను నిర్ణయించుకున్నాను. నీ వైపుకు రాలేను. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ తనని కదుపుతాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, పర్లేదులే చెప్పు. నేను హిట్లర్నారా? నవ్వుతూ అర్జున్, తననే అడగకపోయావా? అయినా ఈ మధ్య నీకు తన మీద ఫీలింగ్ మారినట్టుగా అనిపిస్తోంది. శ్యామ్ తడబడుతూ ఏం ఫీలింగ్? అర్జున్ మనసులో నవ్వుకుంటూ అదే తన మీద కోపం అనే ఫీలింగ్ కొంచెం తగ్గిందనిపిస్తోంది. అంటే ఏంటి, నువ్వు కూడా నన్ను హిట్లర్ అంటున్నావా? మరి నువ్వు తన మీద అలానే అరిచేవాడివి కదా, నిజం చెప్తే అంత ఉలికెందుకు నీకు అని అంటాడు శ్యామ్. సరే ఇప్పుడు నిజం చెప్పు, దేని గురించి? నువ్వు ఆలోచిస్తున్న దాని గురించే. నేనేం ఆలోచిస్తున్నా? నువ్వు రాధ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసులే. నేనేం ఆలోచిస్తున్నా? నువ్వు తన గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసులే, కానీ చెప్పరా అని అంటాడు అర్జున్. ఆలోచిస్తున్నా అయితే ఏంటి, ఏమని ఆలోచిస్తున్నావు? తన మీద ఎవరికి కోపమా అని? ఇంకెవరికి, నీకే, అందరికీ తెలిసిన విషయమే కదా రేయ్ అని అంటాడు శ్యామ్. ఏంటి కాదా? మరి తన మీద నీకున్న ఫీలింగ్ ఏంటో? అర్జున్ నేను సీరియస్గా మాట్లాడుతున్నా, నాకు తనంటే ఏం కోపం లేదు. నిన్న తనని ఎవరో అక్కడ కావాలని లాక్ చేశారు, అది ఖచ్చితంగా మన వాళ్ళే కానీ ఎవరో అని తెలియట్లేదు. ఏమంటున్నావురా? తనే స్వయంగా వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పింది కదా, తనే వెళ్ళింది కానీ ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయింది? ఎవరో తనకలా అయ్యేలా చేశారు. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు రూమ్కి లాక్ వేసి ఉంది, కానీ మళ్ళీ వెళ్ళేసరికి లాక్ తీసి ఉంది. అప్పుడే నేను రాధని చూశాను. లాక్ వేసి ఉండడం వల్ల మనం ఆ రూమ్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎవరో వచ్చి ఆ లాక్ని ఓపెన్ చేశారు. ఆల్రెడీ మనం చెక్ చేశాం కాబట్టే మళ్ళీ అటు వెళ్ళము అని అనుకున్నారు. రెస్క్యూ టీం కూడా కావాలనే లేటుగా వచ్చింది. చీకటి పడింది కాబట్టి ఆ టైంలో వెతకరు. మార్నింగ్ వరకు తనను అలా అక్కడే వదిలేస్తే ఖచ్చితంగా తను చనిపోయి ఉండేది. తనని చంపేంత కక్ష ఎవరికి ఉందంటావు? ఏంట్రా అంత షాక్ ఇచ్చావు? నిజంగానా? ఇదంతా నీ ఊహ కాదు కదా శ్యామ్?
ఐ థింక్ సో. నేను ఆ లాక్ చూసానని నాకు గుర్తుందిరా. రెస్క్యూ టీమ్ కూడా నేను భ్రమపడుతున్నానని కొట్టేశారు. మరి మీరు లేట్‌గా ఎందుకొచ్చారు అంటే, ఏవో సాకులు చెప్తున్నారు. ఆ టైంలో వచ్చినా కూడా వెతికాం కదా అంటున్నారు. అదే నిజమై ఉంటుంది. తనకు ఎవరు శత్రువులున్నారు? అది కూడా మన వాళ్ళల్లో అని అంటాడు అర్జున్. వదిలేయరా. శ్యామ్ మనసులో మాత్రం అంత ఈజీగా వదిలేయలేను. ఏదో జరిగింది. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు. కరుణ, హాయ్ కన్నా. క్యాంప్ ఎలా జరిగింది? హాయ్ మామ్. ఆల్ ఓకే. సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న. లంచ్ చేద్దువు గాని. మామ్ నువ్వే తినిపించవా? సరే నాన్న నేను తీసుకొస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు. కరుణ ఫుడ్ తీసుకొని వచ్చి తినిపిస్తుంది. శ్యామ్, మామ్ కాసేపు నీ ఒడిలో పడుకుంటా. శ్యామ్ని కరుణ ఒడిలో పడుకోబెట్టుకొని తలనిమురుతూ ఉంది. కన్నా ఏమైంది నాన్న? ఎందుకంత డల్గా ఉన్నావు? నథింగ్ మామ్, ఫీలింగ్ టయర్డ్ అంతే. సరే పడుకో నాన్న. మనసులో మాత్రం ఏమై ఉంటుంది? దేనికో బాధపడుతున్నాడు కానీ చెప్పడం లేదు అనుకుంటుంది. శ్యామ్ పడుకున్న తర్వాత పిల్లోని అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి అర్జున్కి ఫోన్ చేస్తుంది కరుణ. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. కరుణ, ఐ ఆమ్ ఫైన్ అర్జున్. మీ ఫ్రెండ్కి ఏమైంది అని అడుగుతుంది కరుణ. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇక నుంచి నీవే ప్రాణం ఉదయం పూట వస్తుంది. మనసు మాట వినదు. సాయంత్రం పూట వస్తుంది, గమనించగలరు. అసలు రాధని శ్యామ్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? మరి శ్యామ్ ప్రియాని ప్రేమిస్తుంటే రాధని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అసలు రాధ అంతగా ప్రేమించి శ్యామ్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.